ఇక నీలోఫర్ ఆసుపత్రికి జబ్బు చేసింది. సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు అందరికీ జబ్బు పట్టుకుంది. చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రతి ఒక్కరూ కాసుల వెంట పడుతున్నారు. చిన్న చిన్న మందులు కూడా బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రంగా వర్ధిల్లాల్సిన నీలోఫర్ దోపిడికి కేంద్రంగా మారడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జబ్బు చేసిన నీలోఫర్ ఆసుపత్రి పరిస్థితిపై మా ప్రతినిధి అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. పేదోడు నీలోఫర్లా వైద్యం చేసుకోవడమే పాపంలా మారిందంటూ కూడా ఇప్పటికే పేషెంట్కి సంబంధించిన బాధితులు అటు అందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీలోఫర్ హాస్పిటల్లో, నీలోఫర్ పిల్లల దవాఖానలో కనీసం మౌలిక సదుపాయాలు లేక వాచ్మెన్కి 20 రూపాయలు ఇస్తేనే లోపలికి ఎంట్రీ, లేదంటే బయటికే నెట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. వాచ్మెన్ మద్యం సేవించి కూడా పేషెంట్ల దగ్గరికి వచ్చిన బాధితులతో వ్యవహార శైలి కూడా మద్యం సేవించి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ఆర్ఎంఓ ఏం చేస్తున్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఈ చోద్యం కనిపిస్తలేదంటూ కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చిన బాధితులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక్కడున్న మందులు కూడా ఏ ఒక్క మందులు కూడా హాస్పిటల్ నుండి వస్తలేవు. స్పెషల్గా మాకు చిట్టి రాసి బయట నుండి తెచ్చుకున్న మందులు మాత్రమే ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న ఏందన్న అసలు ఏంది మీ ప్రాబ్లం? అయితే మా పాపకు అస్తమా ఉందా అంటే కొంచెం లివర్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. చూపించాను. ఇక్కడ ఇవాళకి 6 days అయిపోయింది. అక్కడ వార్డు షిఫ్ట్ చేస్తున్నారు, ఇక్కడ వార్డు షిఫ్ట్ చేస్తున్నారు. తర్వాత ఐసీ తీసుకెళ్ళారు. ఇప్పుడు ఐసీ తీసుకెళ్తే ఏమంటున్నారు అంటే కొంచెం తగ్గింది, క్యూర్ అయింది, ఓకే ఇంకా 4 రోజులు 5 రోజులు ఉండాలి అని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కరెక్ట్ లేరు. వర్కర్స్ ఎవరు పని చేస్తలేరు. ఏమైనా 50 రూపీస్ లేదా 100 రూపీస్ ఇస్తే సేవ చేస్తున్నారు. మెడిసిన్ మొత్తం బయటికే రాస్తున్నారు. ప్రతి ఒక్కటి బయటికే రాస్తున్నారు. ట్రీట్మెంట్ కరెక్ట్గా అందుతలేదు. ఒక్కొక్కరికి చూస్తున్నారు, ఒక్కొక్కరు చూస్తలేరు. తర్వాత కూర్చుంటే నిలబడితే ఎలా కొడుతున్నారు. తిననీకే సొమ్మతి లేదు. ఇక్కడ రోడ్ల బయట వండుకుంటున్నాం. అసలు ఏందో అర్థమవుతలేదు. ఇది ఇక్కడ మందులు మొత్తం బయటికే రాస్తున్నారు. క్యానీలతో సహా బయటికే రాస్తున్నారు. అసలు ఏం లేవు ఇక్కడ వాచ్మెన్లు కూడా ఏం పరిస్థితి గొడవ అవుతుంది. గొడవంగా అంటే వాళ్ళకి 50 రూపీస్ లేదా 20 రూపీస్ ఇస్తే పేషెంట్లతో దురుసుగా నెట్టేసేలాట కదా. అంటే ఎట్లా అంటే బిహేవియర్ వేరే ఉంది. గట్టిగా మాట్లాడడం, తర్వాత వెళ్ళిపోమ్మా నువ్వెందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా గవర్నమెంట్కి? ఏంటంటే ఇలాంటి హాస్పిటల్ ఇంకా మస్తు కావాలి. అసలు ఒకటి హాస్పిటల్ అయింది కాబట్టి అసలు సేవ కరెక్ట్ లేదు. పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరు సెట్ చేయలేదు. ఎంతో మంది ఉన్నారు పాప. మా కళ్ళ ముందు ఒక ఆమె డెట్ అయిపోయి ఏడ్చిపోయింది. ఇంత అమౌంట్ ఆమె 100 రూపాయల కోసం బాధపడుతుంది. అక్కడ ఉన్న అటెండర్ అది చనిపోయింది, బాధపడతలేరు. పాస్ బయట మర్చిపోతే పైసలు అడుగుతుండు. ఏంది ఇది? ఇది ప్రైవేటా? ఇది ప్రైవేట్ దవాఖానా? నాకు మేము కొత్తగా వస్తున్నామా ఇక్కడ? చెప్పనా కొత్తగా వస్తున్నాం మేము ఇక్కడ. అదే ఏం చెప్పాలి? మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయ్యో డైలీ అదే పంచాయతీ. ఇక్కడ వీళ్ళు కూడా తాగి వచ్చి డ్యూటీ చేస్తారు. నైట్ పూట తాగినే ఉంటారు అందరు. ఇక్కడ దీని పూరా కలెక్షన్ చేసుకుంటారు. డే మొత్తం నైట్ తాగి వచ్చి ఇక్కడ చేస్తారు. మేము రాగానే మీడియా పిలవగానే అది వెళ్ళిపోయింది లోపలికి తాళం వేసుకొని. పైన పాస్ మర్చిపోతే పైసలు ఇవ్వాలంట. पब्लिक को परेशानी हो रहा है यहाँ पर. पूरा मीडिया, हर मीडिया, हम तो हैदराबाद से ही है, कभी भी मीडिया बताता लेकिन इसके ऊपर एक्शन नहीं हो रहा. అన్ని రాస్తూనే ఉంటారు. అడపోయి తీసుకొని రావాలి. ట్రీట్మెంట్ ఏం లేదు. ట్రీట్మెంట్ కుచ్చుకం ఒకటే అలా ట్రీట్మెంట్. పాస్ ఉన్నా సరే ఇక్కడ 1 hour దాకా నిలబెట్టిస్తారు ఎండలా. మళ్ళీ పైనకి వెళ్దామంటే గ్రౌండ్ ఫ్లోర్ అవుతుంది, అదే అవుతుందని ఇన్నే ఉంటారు. మళ్ళీ ఎక్కడ పైన పైసలు అడుగుతారు. చాయ్ పైసలు ఇవ్వండి. ఎవరైనా వచ్చిపోతే చూసిపోతే కూడా పైసలు అడుగుతారు. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర పైసలు ఉంటేనే పైనకి పంపిస్తారు, లేకపోతే పంపించారు. వాళ్ళు పైనకి అస్సలు పంపించారు. ఇప్పుడు నేను పైసలు ఇవ్వాలి. గవర్నమెంట్ అని పేరు ఉంది కానీ ప్రతి దగ్గర సెక్యూరిటీ గార్డులే పైసలు ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే లొల్లి చేస్తారు వాళ్ళు మాతోటి. మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ పాప ఉంది, పైన ఉంది. బయటనే ఉంటాయి. బయటికి రాస్తారు, మళ్ళీ తీసుకుంటారు ఉల్టా పైసలు. 8 दिन से हम यहाँ पे है, तो यहाँ पे कि नहीं अंदर जाते हैं तो पैसे मांगते हैं, वहाँ पे ऊपर गए तो पैसे मांगते हैं, सब तरफ पैसे मांगते हैं. और अगर पैसे नहीं दिए तो हमारे संग वहाँ बर्ताव बेकार करते हैं. हमको झिड़का देते हैं, बातें सुनाते हैं और बाहर भेज देते हैं. 10 मिनट के बाद रौन आती, 15 मिनट के बाद रौन आती बोलते. पूरा सामान लिया के फेंक देते, चपला लिया के फेंक देते. वहाँ पे चपला पड़ाले रहते, वहाँ पे सामान पड़ाला रहता. वहाँ पूरी पब्लिक और पब्लिक वहाँ पे ऊपर जाके बैठी तो वहाँ पे कि नहीं नीचे भेज देते, हकाल देते. हमको झिड़का दे के 4 పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్ అయింది. చూడమంటే అమ్మాయి ఏమంటుంది, ఆ సిస్టరు మేము డబ్బులు ఇస్తే చూస్తాం, లేకపోతే చూడము
అని అంటుంది. ఏమమ్మా ఎంతమంది కనిపిస్తాం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డబ్బులు అంటే డబ్బులు పెట్టేటప్పుడు ఇక్కడ ఎందుకు రావాలి మేము చెప్పండి మీరేనా? అది మేము కంప్లైంట్ ఇస్తామండి, ఇచ్చుకోపోండి, ఎవరికైనా ఇచ్చుకోండి, మాకేంది, మా పని మేము చేస్తామమ్మా, మీరు ఇయ్యేలోపు మేమేం చేయాలని అంటున్నాం. టాబ్లెట్ పెట్టమంటే కనీసం పేషెంట్ వచ్చి ఇట్లా చూడరు, పెట్టిరా 4 గంటలకు వస్తారు, 4 గంటలకు చూస్తారు. నిన్న ఆపరేషన్ అయిన మనిషికి వాళ్ళు 4 గ్లూకోజ్లు మెక్కినాయి అంతే, ఎవ్వరూ రాలేదు అసలు. ఎవరైనా వచ్చి 10 నిమిషాలు నిలబడ్డా కానీ వెళ్ళిపోండి. ఆయన మాకు డబ్బులే, అక్కడ ఎవరు నించున్న వాళ్ళకి డబ్బులే. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే నిలోఫర్ హాస్పిటల్లో వచ్చిన బాధితులందరూ కూడా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, మా దగ్గర నుండి సెక్యూరిటీ సిబ్బంది కానీ లోపల పనిచేసే సిస్టర్స్ కానీ నర్సులు కానీ వాళ్ళందరూ కూడా మా దగ్గర పైసలు తీసుకొని వైద్యం చేస్తామని అంటున్నారు. ఇక్కడ కూడా బాధితులు కూడా మనతో స్పష్టంగా తెలియజేశారు, లోపల పైసలు ఉంటేనే పని, లేకపోతే లేదు. గతంలో ఆర్ఎంఓకి కానీ సూపరింటెండెంట్కి కానీ అనేక సార్లు కూడా చెప్పినా కానీ ఒక్కసారి పట్టించుకున్న పాపాన పోలేదు. మద్యం సేవించి గేట్ల దగ్గర డ్యూటీలు చేస్తున్నారు. లోపల ప్రతి ఒక్క మందులు కూడా బయటికే రాస్తున్నారు, బయట నుండి తెచ్చుకుంటేనే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది తప్ప ప్రభుత్వం తరపున మాకు ఏం జరుగుతలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ మరి ఆర్ఎంఓ సూపరింటెండెంట్ గారు నిలోఫర్ హాస్పిటల్ పైన దృష్టి పెట్టి ఇలాంటి సిబ్బంది పైన చర్యలు తీసుకొని లోపల ఎలాంటి మందులు బయటికి రాస్తున్నారు, ప్రభుత్వం దగ్గర నుండి రావాల్సిన మందులు ఏంటో అని అవన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇక్కడ వచ్చిన బాధితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.